మన దేశంలో ఏ రామాలయాన్ని తీసుకున్నా సీతారామ లక్ష్మణులు హనుమంతుడి విగ్రహాలే కనిపిస్తాయి. కానీ ఈ ఆలయంలో శ్రీరాముడు, సీత, తన ముగ్గురు సోదరులు హనుమంతుడితో కలిసి భక్తులకు దర్శనం ఇవ్వటం విశేషం. వీరప్రతాపరాముడిగా పూజలు అందుకుంటున్న ఈ స్వామికి ధనుర్బాణాలు ఉండవు. ఈ క్షేత్రంలో జరిపే పూజా కార్యక్రమాలు కాస్త భిన్నమే. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆలయమే వాల్మీకి క్షేత్రంలోని పట్టాభిరామాలయం. నమస్కారం, మీ మా ఊరి కథలకు స్వాగతం, సుస్వాగతం. విశాలమైన ప్రాంగణంలో కనిపించే పట్టాభిరామాలయంలో కోరిన కోరికలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు వీరప్రతాపరాముడు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురంలో కనిపిస్తుంది. వాల్మీకి కోసమే స్వామి ఇక్కడ వెలసాడని ప్రతీతి. ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, పురాణాల ప్రకారం వాల్మీకి మహర్షి రాముడి అనుగ్రహం కోసం శతశృంగ పర్వత శ్రేణుల్లో తపస్సు చేశాడట. దానికి మెచ్చి రాముడు ప్రత్యక్షమై వాల్మీకి దర్శన భాగ్యం కల్పించాడట. ఆ తరువాత కొన్నాళ్లకు సీతారామ లక్ష్మణులు, భరత, శత్రుఘ్న, హనుమంతుడి విగ్రహాలు ఇక్కడ కనిపించాయని, వాటిని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని, అందువల్లే ఈ ప్రాంతం వాల్మీకి క్షేత్రం అయిందని చెప్తారు. రాముడు సపరివారంగా దర్శనం ఇవ్వటం వల్లే ఇక్కడ పట్టాభిరాముడిగా, వీరప్రతాపరాముడిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు అభివృద్ధి చేశాడని చరిత్ర చెబుతోంది. అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని సందర్శించి రాముడి మీద 27 సంకీర్తనలను ఆలపించాడట. అదేవిధంగా కవయత్రి వెంకటేశ్వర స్వామి భక్తురాలైన వెంగమాంబ కూడా ఈ ఆలయాన్ని దర్శించి రాముడికి పట్టాభిషేకాన్ని జరిపించిందని ఇక్కడున్న చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఆలయం మరిన్ని విశేషాలకు నెలవని చెప్పొచ్చు. ఈ ఆలయంలోని రాజగోపురం, ప్రధాన ఆలయం, గర్భాలయం ఇలా అన్ని ప్రధాన ద్వారాలు ఉత్తర దిక్కునే ఉంటాయి. ఇతర రామాలయాలతో పోలిస్తే ఇక్కడ సీతాదేవి రాముడికి కుడి వైపున ఉండి భక్తులకు కనిపిస్తుంది. సాధారణంగా అన్ని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం జరిగితే, ఇక్కడ మాత్రం ద్వాదశి నాడు ఉత్తర ద్వారాలు తెరిచి పూజాధికాలను నిర్వహిస్తారు. అదేవిధంగా రాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున కాకుండా సీతమ్మ తల్లి జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు సీతారామ కళ్యాణాన్ని జరుపుతారు. ఈ ఆలయంలో రాముడికి ధనుర్బాణాలు ఉండవు. స్వామి ఇక్కడ తన కుడి చేతి చూపుడు వేలును చూపిస్తూ ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అనే సందేశాన్ని ఇవ్వడం వల్లే ఈ రాముణ్ణి వీరప్రతాపరాముడని పిలుస్తారు. తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి విశేషంగా భక్తులు తరలివస్తారు. మరి ఇంత అద్భుతమైన ఆలయాన్ని మీరు దర్శించుకోవాలనుకుంటున్నారా? మరి ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలనంటే, వాల్మీకి క్షేత్రంలో ఉన్నటువంటి పట్టాభిరాముడి ఆలయం అనంతపురం తిరుపతి జాతీయ రహదారి పైన మదనపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో, తిరుపతికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకునేందుకు మదనపల్లె, తిరుపతి మధ్య ప్రతి 20 నిమిషాలకు ఓ బస్సుతో పాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వాల్మీకి క్షేత్రంలోనే రైల్వే స్టేషన్ ఉండటంతో అక్కడే రైలు దిగి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇది కాక సమీప రైల్వే స్టేషన్లు కడప, తిరుపతి. మొదటిసారి ఛానల్లోని వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, మీ ఆత్మీయులతో షేర్ చేసి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. దేశంలో ఉన్న మరిన్ని ఇలాంటి అద్భుతమైన, అరుదైన ఆలయాల విశేషాల సమాహారంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి.